అండ్ హర్షవర్ధన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి రాగానే అనిల్ గారు నన్ను ఇలా అన్నారు, అంటే తక్కువ మాట్లాడమని. కొన్ని కోట్లాది మంది అభిమానులు మెగాస్టార్ స్పీచ్ కోసం చూస్తున్నారు, నేను కూడా అందులో ఒకడిని. సో తక్కువ టైంలో అనిల్ గారు అలా చెప్పడం తప్పలేదు, ఎందుకంటే మెగాస్టార్ ఎదురుగా నిలబడి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ప్రతి మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఏం చేస్తారంటే, సార్ నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ని, మీ సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను, మీలాగా నేను స్టెప్లు వేస్తాను, డైలాగులు చెప్తాను, ఇలాంటివన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఫ్యాన్స్ రెండు రకాలండి. ఒకటి నేను ఫ్యాన్ అని చెప్పుకునే రకం, రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరండి, జనమే చెప్తారు వీడు చిరంజీవి ఫ్యాన్ అని. నేను రెండో కేటగిరీ. సో అటువంటి నేను ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న తక్కువ టైంలో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, సాధారణంగా ఫ్యాన్స్ అందరూ వాళ్ళు ఎంత పెద్ద ఏంటి వినిపిస్తుందా? సో ఇవాళ నా అభిమానం గురించి చెప్పుకోవడం కాకుండా, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప అభిమాని ఒకరిని నేను చూశాను. ఆ అభిమాని గురించి ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సాక్షాత్ చిరంజీవి గారికి కూడా ఆ అభిమాని గురించి పరిచయం చేద్దాం అన్నదే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. సో ఒక అభిమాని చేసే పని ఏంటంటే, తమకు ఇష్టమైన నటుడిని ఫాలో అవడం, అనుకరించడం, అనుసరించడం, ఇవన్నీ చేసి వాళ్ళ పేరుని నిలబెట్టే ప్రయత్నం తమ వంతు కృషిగా చేస్తుంటారు. అలాగా నేను చూసిన ఒక అత్యద్భుత అభిమాని, అతన్ని గురించి ఇప్పుడు అంటే నన్ను మించిన అభిమానం లేదని అందరూ అనుకుంటారు, అలా నేను అనుకునేవాడిని. కానీ అతన్ని చూసిన తర్వాత సార్కి వాళ్ళు అతని గురించి పరిచయం చేయాలనిపించింది. ఆ అభిమాని పేరు శివశంకర్ వరప్రసాద్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి అతిపెద్ద అభిమాని. ఎలా అంటే, చిరంజీవి అన్న పేరు అమ్మ నాన్న పెట్టింది కాదు, నాన్నమ్మ అమ్మమ్మ పెట్టింది కాదు, ఒక దేవుడి కల్లో కనిపించి అతనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని సద్వినియోగపరచుకోవడమే కాకుండా నిలబెట్టడానికి విపరీతమైన కృషి. అది ఎంత కృషి అంటే, దశాబ్దాల పాటు అసలు ఒళ్ళు దాచుకోకుండా శ్రమని మర్చిపోయి విపరీతంగా అతను కష్టపడి ఆ పేరును నిలబెట్టడానికి, గెలిపించడానికి పడిన తపనకి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి వల్ల మీరు చిరంజీవి అండి, మీ వల్ల మేమంతా సుఖీభవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు